హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ అయితే చివరి దాకా మెయింటైన్ అవుతుంది. సినిమా చాలా బాగుంది. ఇంతకు సినిమా పేరు ఏంటంటే ఆంబర్ అలర్ట్. ఇంక ఈ సినిమా వన్ లైన్ చెప్పడం కన్నా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే వన్ లైన్ చెప్తేనే కథ అర్థమైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక బ్లాక్ కలర్ కారుని చూపిస్తారు. ఆ కార్ ఏంటంటే రౌండ్లు తిరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఎక్కడ ఆకుండా తిరుగుతూ ఉంటుంది. అది కూడా స్లోగా తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుందిరా బాబు అని చెప్పి చూస్తే అప్పుడు మనకు అర్థం అవుతుంది. చిన్న పిల్లలు ఎక్కడైతే ఆడుకుంటూ ఉంటారో అక్కడ ఈ కారు తిరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా చిన్న పిల్లలు ఒంటరిగా కనపడితే కిడ్నాప్ చేసేవాడి కార్ అనమాట. కాకపోతే చిన్న పిల్లలు ఎవరు ఒంటరిగా కనపడరు. అదే సమయంలో ఒక అమ్మాయి మాత్రం రోడ్డు మీద ఫోన్ చూసుకుంటూ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. దాంతో వీడు కూడా కిడ్నాప్ చేద్దాం అని చెప్పేసి అమ్మాయి దగ్గరికి వెళ్తే సడన్ గా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ దూరం నుంచి పిలుస్తుంది. దాంతో వీడు కార్ స్టార్ట్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తానేం చేస్తుందంటే ఆఫీస్ లో పని అయిపోతుంది కదా అని చెప్పేసి ముందుగానే క్యాబ్ బుక్ చేసుకుంటుంది. కాకపోతే వాడు కొంచెం ఎర్లీగా వచ్చేసి హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా పరిగెత్తుకుంటూ కిందకి వెళ్ళి చూస్తే వాడేమో అప్పుడే వెళ్ళిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఇంకో క్యాబ్ వస్తుంది అనమాట. దాంతో వాడిని బతిలాడుతుంటుంది. బాబు అక్కడ తీసుకెళ్ళి కొంచెం అర్జెంట్ పని ఉందని చెప్పేసి. కానీ మనోడు ఏమంటాడంటే మేడం నా టైం అయిపోయింది, నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలండి, నాకు కూడా ఇంట్లో అర్జెంట్ పని ఉందని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఎక్కువ డబ్బులు ఇస్తా అంటుంది. కానీ తానేమంటాడంటే లేదండి నాకు అర్జెంట్ పని ఉందని చెప్పేసి అంటాడు. బేసికల్గా ఇతనే మన కథలో హీరో అనమాట. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే డబ్బులు ఇస్తానని చెప్పేసి తన అడ్రస్ చెప్తుంది ఎక్కడికి వెళ్ళాలో. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరో కూడా అటువైపే వెళ్ళాలి. సర్లే మనం కూడా అట్టే కదా వెళ్ళైతే అందులో డబ్బులు వస్తున్నాయని చెప్పేసి హీరోయిన్ ని కారెక్కమంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు పార్క్ ను చూపిస్తారు. ఆ పార్క్ లో కేటీ అని ఒక లేడీని చూపిస్తారు. బేసికల్ గా ఆవిడకి ఏంటంటే ఒక కొడుకు కూతురు అనమాట. కూతురు ఏం చేస్తుందంటే పక్కన ఆడుకుంటూ ఉంటుంది. అదే సమయంలో కేటీ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే కొడుకుని వీడియో తీస్తూ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి పిల్లల్ని కిడ్నాప్ చేసి ఆ నల్ల కలర్ కార్ లో కిల్లర్ గడు వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే కేటీ వాళ్ళ కూతురు చార్లెట్ తో మాటలు కలుపుతాడు. అంతేకాకుండా కారులో ఒక బొమ్మ చూపించి ఈ బొమ్మ నీకు ఇస్తానని చెప్పేసి ఆ అమ్మాయితో మాటలు కలుపుతాడు. దాంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి కార్ ఎక్కి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇదే సమయంలో కేటీ వాళ్ళ అమ్మ వీడియో తీసింది కదా, ఆ వీడియోని కేటీ చూస్తున్నప్పుడు అనుకోకుండా ఆ కిడ్నాపర్ గాడు తన కూతురుని తీసుకెళ్లే వీడియో రికార్డ్ అవుతుంది. దాంతో కేటీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తుంది. 911 కి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో ఆవిడ కూడా అన్ని నోట్ చేసుకొని తన పై అధికారి చెప్తుంది. సార్ ఆంబర్ అలర్ట్ ఇద్దామని చెప్పేసి అంటంతో ఆయన ఏమంటాడంటే అన్ని బాగానే ఉందమ్మా, మరి కార్ నెంబర్ తెలుసా అని చెప్పేసి అంటంతో లేదండి అని చెప్పేసి అంటుంది. మరి అలాంటప్పుడు ఆంబర్ అలర్ట్ ఎలా ఇస్తావమ్మా అని చెప్పేసి అంటాడు. మామూలుగా ఈ అలర్ట్ ఏంటంటే ఇంతకు ముందు ఆంబర్ అని ఒక కుర్రాడు ఇలా కిడ్నాప్ అయ్యాడు అనమాట. అలా అయిన తర్వాత ఆ ఊర్లో చట్టం తీసుకొచ్చారు. కిడ్నాప్ అయిన వెంటనే కారు కానీ లేకపోతే స్పెసిఫిక్ గా ఒక పర్సన్ కానీ కనుక చూస్తే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కనుక పోలీసులకి ఇస్తే వాళ్ళు ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క మొబైల్ కి ఈ ఆంబర్ అలర్ట్ ని ఇస్తారు. సో దాంతో కిల్లర్ గాని పట్టుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే కార్ నెంబర్ లేదు కదా, అందుకని ఆ 911 లేడీ ఏం చేస్తుందంటే కేటీకి ఫోన్ చేసి ఆంబర్ అలర్ట్ ఇవ్వడం కుదరదండి అని చెప్పేసి అనడంతో ఆవిడ బాధపడిపోతూ ఉంటుంది. నా కూతురుని కాపాడే వాళ్ళు లేరా అని చెప్పేసి. ఆ తర్వాత కేటీనే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది అనమాట. అంటే ఆఫీసర్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆయన్ని బతిలాడుకుంటుంది. మీరు కనుక ఇంకొన్ని గంటలు లేట్ చేస్తే వాడు నా కూతురుని ఏమైనా చేస్తాడు, కాబట్టి దయచేసి అలర్ట్ ఇవ్వండి అని చెప్పేసి అంటంతో ఆ పోలీస్ ఆఫీసర్ కూడా కేటీ బాధను చూసి అలర్ట్ ఇచ్చేస్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. కార్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు కదా, తనకేంటంటే తన భార్య ఫోన్ చేసి తిడుతూ ఉంటుంది. ఇంటికి వస్తున్నావా లేదా, అందులోనూ పిల్లాడి బర్త్డే రోజు వాడు కోరింది కొన్నావా అని చెప్పి అంటంతో కొన్నాను నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరో కూడా కోపంతో కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత హీరోని అడుగుతాడు మీకు పిల్లలు ఉన్నారండి అని చెప్పంటే లేదండి అని చెప్పేసి అంటుంది. అదే సమయంలో హీరోయిన్ కి హీరోకి ఇద్దరికి ఆంబర్ అలర్ట్ వస్తుంది అనమాట. అది చూసిన తర్వాత హీరోయిన్ ఇంకా బాధపడుతుంది. ఎందుకంటే ఈ సిటీలో ఇంకా చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయడం మానుకోలేదు అని చెప్పేసి. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ ఆంబర్ అలర్ట్ లో ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో అదే డీటెయిల్ కి తగ్గట్టుగా ఒక బ్లాక్ కలర్ కారు హీరోయిన్ కారు కంటే ముందు వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ కారును చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఒకవేళ ఆ కిడ్నాపర్ గడి కారు ఇదేమో అని చెప్పేసి. ఇదే విషయాన్ని హీరోతో కూడా చెప్తుంది. మనకు అలర్ట్ వచ్చింది కదా, ఒకవేళ ఈ కార్ ఏమో అని చెప్పేసి అంటంతో ఎందుకంటే అలా అనుకుంటారు, సిటీలో చాలా కార్లు ఒకేలా ఉంటాయి కదా, అది కూడా ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం డైరెక్ట్ గా 911 ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ కాస్త మళ్ళీ ఆ లేడీకి కనెక్ట్ అవుతుంది. ఆవిడ పేరు ఎరికా అనమాట. ఆవిడ కనెక్ట్ అయిన తర్వాత మీరు ఇందాక అలర్ట్ ఇచ్చారు కదా, మీరు ఏదైతే రూపురేఖలతో ఉన్న కార్ అని చెప్పారో అదే కారు మా ముందు ఉంది, కాకపోతే లోపల ఎవరున్నారు మాకు కనిపించలేదు అని చెప్పేసి అంటంతో ఎరికా ఏమనుకుంటుందంటే వీళ్ళు రాంగ్ కార్ చూసారని చెప్పేసి సరేనండి నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు, నేను వాళ్ళతో కూడా మాట్లాడతాను, మీతో మాట్లాడుతూ కూర్చుంటే టైం అయిపోతుందని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోకి చెప్తుంది అనమాట మనం ఖచ్చితంగా వాడిని ఫాలో చేయాలని చెప్పేసి. హీరో ఏమంటాడంటే లేదండి నాకు కుదరదు, నా పిల్లాడి బర్త్డే ఉందని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరో
హీరోయిన్ ఏమంటుందంటే ఒక చిన్న పాప ప్రాణం అని చెప్పేసి అంటుంది. అయినా సరే హీరో మాత్రం ఒప్పుకోడు, ఆ కారు కాదండి అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ ఏమంటుందంటే ఒకవేళ ఆ కిల్లర్ గాడి కారు ఇదేమో అని చెప్పేసి అంటంతో సడన్ గా సిగ్నల్ పడుతుంది అనమాట. ఆ సిగ్నల్ దగ్గర ఈ బ్లాక్ కలర్ కారు హీరోయిన్ వాళ్ళ కారు రెండు పక్క పక్కనే ఉంటాయి. చెక్ చేద్దాం చూస్తేనే లోపల ఏమీ కనిపించదు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ బోర్డింగ్ లో కూడా ఆంబర్ అలర్ట్ ఇస్తారు. దాంతో ఈ బ్లాక్ కలర్ కార్ ఏంటంటే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఇది ఈడే కిల్లర్ గాడు అని చెప్పేసి. కానీ ఆ బ్లాక్ కలర్ కార్ ఏం చేస్తుందంటే పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ లో ఆగుతుంది. అది చూసిన తర్వాత హీరో అంటాడు, చూసారా మీరు ఇప్పుడు దాకా ఏదో అన్నారు, పాపం వాడేదో పెట్రోల్ కోసం అక్కడికి వెళ్ళాడండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి మాత్రం అప్పుడు కూడా డౌట్ ఉంటూనే ఉంటుంది అనమాట. ఖచ్చితంగా వాడు కిల్లర్ గాడే అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ హీరోతో ఏమంటుందంటే నువ్వు ఆ కార్ అక్కడ తీసుకెళ్ళని చెప్పేసి అంటంతో హీరో కూడా చేసేదేం లేక నాకు వేరే పని ఉందండి, అయినా సరే మీరు తిప్పుతున్నారని చెప్పేసి ఆ పెట్రోల్ బంక్ లో ఆపుతాడు. ఆ తర్వాత ఆ బ్లాక్ కలర్ కార్ లోంచి ఒకటి దిగి సూపర్ మార్కెట్ లోకి వెళ్తూ ఉంటాడు. అందులోను వాడు టీ షర్ట్ కొంచెం సరి చేసుకుంటున్నప్పుడు వాడి దగ్గర ఉన్న గన్ను హీరోయిన్ కనిపిస్తుంది. దాంతో హీరోయిన్ మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది వీడే కిల్లర్ గాడు అని చెప్పేసి. ఇదంతా నేను చూసుకుంటానండి, మీరు వెళ్ళిపోండి, మీకు ఏదో పని ఉందన్నారు కదా అని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోకి బాయ్ చెప్పి తాను మాత్రం ఆ కార్ దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళేటప్పుడు హీరో ఏమంటాడంటే ఏంటండి మీరు ఇలా ఉన్నారు, మీరు ఏదైనా ఇబ్బంది పడితే నాకు కూడా ఇబ్బందే కదా, కాబట్టి మీరు నాకు కాల్ చేయండి అని చెప్పేసి నెంబర్ ఇచ్చేసి హీరోయిన్ కి కాల్ చేయమంటాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కాల్ చేస్తుంది. తను లైన్ లో ఉండి ఆ బ్లాక్ కలర్ కార్ దగ్గరికి వెళ్తుంది. హీరోయిన్ వెళ్ళిన తర్వాత కార్ మొత్తం చూస్తూ ఉంటుంది, కానీ ఒక మిర్రర్ మాత్రం లైట్ గా ఓపెన్ చేసి ఉంటుంది. దాంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే అందులో నిజంగానే పాప ఉంటుంది. ఇంకా ముఖ్యంగా వైట్ కలర్ షూస్, పింక్ కలర్ షాక్స్ వేసుకుని ఉంటుంది. సో దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఈ అమ్మాయి కిడ్నాప్ అయిపోయిందని చెప్పేసి. కానీ అమ్మాయిని ఎంత లేపినా అమ్మాయి లేగవదు, పాప అమ్మాయి నిద్రపోతూ ఉంటుంది. అదే సమయంలో కిడ్నాపర్ గారు కూడా షాప్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తాడు అనమాట. వెంటనే హీరో చూసి మేడం వాడు వచ్చేసాడు, మీరు వచ్చేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. మరో పక్క హీరోయిన్ ఏమో ఈ అమ్మాయిని లేపుదాం ట్రై చేస్తూ ఉంటుంది, కానీ ఇలా కాదని చెప్పేసి తన చెవికున్న ఇయర్ ఫోన్స్ తీసి ఆ అమ్మాయి పక్కనే పడేసి వచ్చి హీరోతో పాటు కారులో కూర్చుంటుంది. ఎందుకంటే ఇప్పుడు లోపల వాడు ఏం మాట్లాడినా సరే వీళ్ళ ఇక్కడ వినిపిస్తుంది అనమాట. అందులోను హీరోయిన్ హీరోతో లైన్ లో ఉంది కదా, సో హీరో ఫోన్ లో కూడా వినిపిస్తూ ఉంటుంది. నువ్వు అర్జెంట్ గా కార్ ఫాలో చేయని చెప్పేసి అంటంతో హీరో కూడా ఫాలో చేస్తూ ఉంటాడు. అందులోను హీరో ఏమంటాడంటే అతను కిల్లర్ కాదండి, ఒకవేళ తన కూతురు ఏమో అని చెప్పి అంటంతో వాడు కిల్లర్ కాకపోవచ్చు, కానీ వాళ్ళ దగ్గర గన్ ఎందుకు ఉందని చెప్పి అంటంతో ఏమండి సిటీలో ప్రతి ఒక్కరి దగ్గర గన్ ఉంటుందండి వాళ్ళ రేపు, ఎందుకంటే సిటీలో చాలా మంది డేంజర్ ఫెలోస్ ఎక్కువైపోయారని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం నాకు ఆడి మీద నమ్మకం కుదరట్లేదు కాబట్టి వాడు కారు ఫాలో చేయని చెప్పేసి ఆ కార్ ని ఫాలో చేపిస్తూ ఉంటుంది. అది కూడా కొంచెం డిస్టెన్స్ లో అనమాట, ఎందుకంటే అక్కడ వాళ్ళ లోపల ఏదైనా మాట్లాడితే వీడికి వినపడుతుంది కదా, అందుకని కరెక్ట్ గా వాడు కూడా అదే సమయంలో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కూడా ఏం మాట్లాడుతున్నాడు వీడు అని చెప్పేసి వింటూ ఉంటుంది. అందులో ఆ కిల్లర్ గాడు ఏం మాట్లాడతాడంటే విలియం అని చెప్పేసి ఒక పేరు చెప్పి ఒక నెంబర్ చెప్తాడనమాట. దాన్ని హీరోయిన్ మొత్తం ప్రాపర్ గా నోట్ చేసుకుంటుంది. ఈ విలియం వాడు ఈ నెంబర్ ఏంటని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఎరికాని చూపిస్తారు. తనకేంటంటే ఇంకొక లేడీ ఫోన్ చేసి కిడ్నాపర్ గారిని మేము చూసాము, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు, ఖచ్చితంగా వాడు ఈ స్పాట్ లో ఉన్నాడని చెప్పేసి వాళ్ళకి అడ్రస్ చెప్తారనమాట. దాంతో ఆవిడ ఏం చేస్తున్నాడు తన పై అధికారికి చెప్తుంది పోలీస్ ఆఫీసర్ కి, ఆయన కూడా అన్ని నోట్ చేసుకుంటాడు. అందులోనూ ఈ ఆంబర్ అలర్ట్ అనే కాన్సెప్ట్ లో ఉన్న ఒక మైనస్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే కారును చూసి ఈ కారులో కిడ్నాపర్ గడు ఉంటాడేమో, ఈ కారులో కిడ్నాప్ అయిన అమ్మాయి ఉంటుందేమో అని చెప్పేసి పాపం వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కానీ అది మిస్యూజ్ కూడా అవ్వచ్చు, అదే మైనస్. కాకపోతే ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ ని ఈ పోలీస్ ఆఫీసర్ కొంచెం సీరియస్ తీసుకొని నువ్వేం కంగారు పడకని చెప్పేసి ఆ కేటీకి చెప్పి నీ కూతురు ఖచ్చితంగా తిరిగి వస్తుందని చెప్పేసి ధైర్యం చెప్పి ఆ కారుని వీళ్ళు వెతకడానికి వెళ్తారు. కాకపోతే ఇప్పుడు హీరోయిన్ ఏ కారుని అయితే ఫాలో చేస్తుందో ఆ కారులోనే కిల్లర్ గాడు ఉన్నాడు. ఆ పోలీసులు ఏమో వేరే చోట వెతకడానికి వెళ్లారు. అదే సంగతి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోకి ఏంటంటే తన భార్య ఫోన్ చేసి చెడమడ తిట్టేస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావు, పిల్లాడి బర్త్డే ఉంది ఈ రోజు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు మరోవైపు ఆ కిల్లర్ గారిని ఫాలో చేస్తున్నారు కదా వీళ్ళు, వాడేమో కొంచెం రైట్ తీసుకుని రోడ్డు పక్కన కారు ఆపుతాడు. హీరోయిన్ కూడా వెంటనే వాడు రైట్ పక్కన ఉన్నాడు, కారు ఆపు అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. ఈ మాటలు కాస్త హీరో వాళ్ళ భార్య విని ఎవరు అమ్మాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే నువ్వు కొంచెం ఆగని చెప్పేసి హీరో వాళ్ళ భార్యకి చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. దాంతో హీరో తల కొట్టుకుంటూ ఉంటాడు, ఎవరండి మీరు అని చెప్పేసి. కానీ హీరోయిన్ ఏమంటుందంటే కారు రోడ్డు పక్కన ఆపడని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా చేసేదేం లేక కారు ఆపుతాడు. ఆపిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే ఇప్పుడు మనకి కారు ట్రబుల్ ఇచ్చింది, అందుకే ఇక్కడ కారు ఆపాం, బయటికి వెళ్ళి ఏదో కారు బాగు చేస్తున్నట్టు యాక్టింగ్ చేయని చెప్పి అంటుంది. కానీ హీరో ఏమంటాడంటే నాకు కారు బాగు చేయడం రాదని చెప్పేసి అంటంతో ముందు వెళ్ళి యాక్టింగ్ చేయని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి వెళ్ళి కారు బాగు చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ మెల్లగా కారులోంచి బయటకు వస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ కిల్లర్ గారు కూడా బయటకు వచ్చేసి ఏంటండి అని చెప్పేసి అంటంతో ఏం లేదు కారు ప్రాబ్లం అయిందని చెప్పేసి వాడికి నచ్చ చెప్తారు. కానీ వాడు ఏమంటాడంటే నేను పొద్దున్న నుంచి చూస్తున్నానండి మీరు నన్ను ఫాలో చేస్తున్నారు, ఇదంతా ఆంబర్ అలర్ట్ వల్లే కదా అని చెప్పేసి అంటంతో అవునండి కారు ఒక్కటే కాదు కారు లోపల ఒక పాప కూడా ఉంది కదా అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి నా కూతురు అండి, ఆ అమ్మాయి పేరు ఒలివియా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏంటంటే డౌట్ అస్సలు ఆగదనమాట. వీడి మీద కంటిన్యూస్ గా తనకు డౌట్ ఉంటూనే
ఉంటుంది. అదే సమయంలో ఆ కిల్లర్ గాడు కూడా కావాలంటే కార్ చెక్ చేసుకోండి అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ కూడా సరే చెక్ చేస్తారని చెప్పేసి అంటుంది. తాను మెల్లగా నడుచుకుంటూ వస్తుంది కార్ దగ్గరికి. అదే సమయంలో హీరో కూడా హీరోయిన్ వెనకాల వెళ్తూ ఉంటాడు. కానీ ఆ కిల్లర్ గాడు మాత్రం వీళ్ళిద్దరు వెనకాల నుంచొని గన్ను తీసి కాల్ చేద్దాం అని చెప్పేసి మెంటల్ గా ప్రిపేర్ అయిపోయి ఉంటాడు. హీరోయిన్ ఎప్పుడైతే వెళ్లి కార్ డోర్ ఓపెన్ చేస్తే అప్పుడు కాలుద్దాం అనుకుంటాడు. కానీ సడన్ గా హీరోయిన్ మొబైల్ కి మెసేజ్ వస్తుంది. అది కూడా అంబర్ అలర్ట్ అన్నమాట. అందులో పోలీసులు ఏం మెన్షన్ చేస్తారంటే కిల్లర్ గాడి కార్ నెంబర్ ఇది, ఎక్కడున్నా పట్టుకోండి అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. దాంతో హీరోయిన్ అక్కడే ఆగిపోయి కార్ నెంబర్ చూస్తే ఆ నెంబరు ఈ నెంబరు ఒకటి కాదు. సో వీడి కిల్లర్ గాడు కాదని చెప్పేసి హీరోయిన్ సైలెంట్ అయిపోతుంది. ఆ తర్వాత కిల్లర్ గాడు దీన్ని గ్రహించి రెండింటి చూడండి అని చెప్పేసి కొంచెం హడావుడి చేస్తాడు. తర్వాత పర్లేదండి సారీ అని చెప్పేసి హీరోయిన్ అంటంతో వాడు కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి హడావుడిగా బయలుదేరి వెళ్ళిపోతాడు. కానీ వాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా హీరోయిన్ కి వీడే కిల్లర్ గాడేమో అని చెప్పేసి ఒక చిన్న డౌట్ అయితే తన మనసులో ఉంటుంది. వెంటనే హీరో చెప్తుందన్నమాట, మళ్ళీ నువ్వు ఆ కారుని ఫాలో చెయ్యి అని చెప్పేసి. దాంతో హీరో కూడా చేసేదేం లేక కారుని ఫాలో చేస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఎరికాకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసిన తర్వాత ఏంటంటే మీరు పద్దాకలు ఫోన్ చేస్తున్నారని చెప్పేసి ఎరికా కూడా హీరోయిన్ తో అంటుంది. కాదండి మీరు అంబర్ అలర్ట్ అని చెప్పేసి మళ్ళీ ఇచ్చారు కదా, ఒక కారు నెంబర్ ఇచ్చారు కదా, అది మీకు ఎవరు చెప్పారు అని చెప్పేసి అంటంతో ఎరిక్ ఏమో ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే హీరోయిన్ ఏముంటుందంటే వాడి పేరు ఆరోనా అని చెప్పేసి అంటంతో ఆవిడ షాక్ అయిపోతుంది. అవునండి వాడే ఇచ్చాడు మాకు అని చెప్పేసి. అయినా మీకు ఎలా తెలుసండి అని చెప్పేసి ఎరిక్ ఆశ్చర్యపోతుంది. అందులోనూ హైలైట్ విషయం ఏంటంటే ఇందాక ఆరోన్ అని చెప్పేసి హీరోయిన్ అంది కదా, వాడు ఎవడో కాదు కిల్లర్ గాడే. కిల్లర్ గాడు ఇందాక కార్ దిగినప్పుడు నా పేరు ఆరోన్ అని చెప్పేసి హీరోయిన్ కి పరిచయం చేసుకుంటాడు. అందుకని హీరోయిన్ పేరు చెప్తుంది. ఇంకా ముఖ్యంగా వాడు మిమ్మల్ని మోసం చేశాడని అని చెప్పేసి అంటంతో ఎరికాకి డౌట్ వచ్చేసి డైరెక్ట్ గా పై అధికారికి ఇస్తుంది ఫోను. దాంతో హీరోయిన్ కూడా జరిగింది మొత్తం చెప్తుంది. ఏమండి వాడు మిమ్మల్ని మోసం చేసి మీ అందరినీ వేరే రూట్ వైపు పంపించి వాడు ఇంకో రూట్ లో పారిపోతున్నాడు. ఇప్పుడు వాడు నా కళ్ళెదురుగా ఉన్నారని చెప్పేసి అంటంతో ఈ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే మీరు వాడిని ఫాలో చేస్తున్నారా, దయచేసి మీరు కార్ ఆపేసేయండి, వాడి వల్ల మీకు ప్రమాదం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నాకు ప్రమాదమా, నేనేమైపోతాను, నేను ఆగాల వెళ్ళాలని మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు నేను కిల్లర్ గార్డ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని చెప్పేసి హీరోయిన్ ఆ పోలీస్ ఆఫీసర్ ని బెదిరిస్తుంది. ఆ తర్వాత కాల్ కట్ చేస్తుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోయిన్ కి ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే ఇంతకు ముందు ఆ కిడ్నాపర్ గాడు విలియం అని చెప్పేసి ఒక నెంబర్ చెప్పాడు కదా, నోట్ చేసుకుంది కదా, ఆ నెంబర్ కి హీరోయిన్ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే ఆ కిడ్నాపర్ గాడికి కాల్ కలుస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. అదేంటి ఈ నెంబర్ కి ఫోన్ చేస్తే వాడికి కలిసిందని చెప్పేసి. సర్లే అని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే వాడితో మాట్లాడుతుంది అనమాట. చూడరా బాబు, ఇందాక నాకు నువ్వు ఒక అద్భుతమైన కథ చెప్పావు కదా, ఆ కథ నేను నమ్మలేదు. కానీ నీ కారులో ఉన్న కూతురు నీ కూతురు కాదు, ఆ వేరే వాళ్ళ కూతురు, కాబట్టి కారు ఆపేసి నువ్వు దింపేనన్నా, లేకపోతే పోలీసులు నీ వెనకాలకు వస్తారు. ఆల్రెడీ పోలీసులు కంప్లైంట్ ఇచ్చాను నేను, కాబట్టి పోలీసులు నేనేం చేయకుండా ఉండాలంటే కారు సైడ్ ఆపేసి ఆ అమ్మాయిని మాకు అప్పు చెప్పేసి వెళ్ళిపో, నీ గురించి నేను పోలీసులకు చెప్పనని చెప్పేసి అంటంతో ఆ కిల్లర్ గాడు ఏమంటాడంటే ఈ అమ్మాయిని చంపుతాను కానీ మీకు ఇవ్వనని చెప్పేసి వాడు కార్ డోర్ ఓపెన్ చేసి అందులో నుంచి అమ్మాయిని ఇసిరేసి అక్కడ నుంచి పారిపోతాడు. ఇది చూసిన తర్వాత హీరోయిన్ కి ఫీజులు ఎగిరిపోతాయి. పరిగెట్టుకుంటూ వెళ్లి చూస్తే ఆ రోడ్డు మీద ఇసిరేసింది అమ్మాయిని కాదు, వాడు ఏదైతే బొమ్మను చూపించి పిల్లల్ని కిడ్నాప్ చేస్తాడో ఆ బొమ్మను అనమాట. దాంతో హీరోయిన్ అప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది. మళ్ళీ తిరిగి చూస్తే ఏముంది, ఆ కిడ్నాపర్ గాడు అక్కడి నుంచి పారిపోయి ఉంటాడు. ఇటువైపు వెళ్ళాడు కూడా హీరోయిన్ కి తెలియదు. మరోవైపు పోలీసులు కూడా ఏంటంటే కేటీకి చెప్తారనమాట, నీ కూతుర్ని పట్టుకోలేకపోతున్నావు అమ్మా, కిల్లర్ గాడు తప్పించుకొని పారిపోయాడని చెప్పేసి వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. అదే సమయంలో మన కథలో హీరోయిన్ కి ఒక ఐడియా వస్తుంది. వాడు విలియం అని చెప్పి అన్నాడు, ఫోన్ నెంబర్ ఇచ్చాడు, పైన ఒక చిన్న కోడ్ కూడా ఇచ్చాడు. ఆ కోడ్ ఏంటి అని చెప్పేసి హీరోయిన్ కి ఏం అర్థం కాక ఆలోచిస్తున్నప్పుడు ఒకవేళ వీడు మెడికల్ షాప్ కి వెళ్తే మెడికల్ షాప్ లో కొన్ని మెడిసిన్స్ కొనాలంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పాలన్నమాట. అలాగే ఏమన్నా వెళ్ళాడేమో అని చెప్పేసి మళ్ళీ ఎరికాకు ఫోన్ చేసి ఆ పైది గారికి చెప్తుందన్నమాట. ఇలాగ వాడు విలియం అని చెప్పేసి వాడి మొబైల్ నెంబరు పైన ఒక చిన్న కోడ్ చెప్పాడండి, ఒకవేళ మెడిసిన్స్ కొనడానికి అలా చెప్పాడేమో, ఒకసారి చెక్ చేయండి అని చెప్పడంతో వాళ్ళు కూడా ప్రతి ఒక్క మెడికల్ షాప్ ని కాంటాక్ట్ చేసి ఈ విలియం అనే పేరుతో ఎవడైనా ఈ డేట్ ఆఫ్ బర్త్ చెప్పి మెడిసిన్స్ కొన్నాడని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే దగ్గరలోనే ఒక మెడికల్ షాప్ లో కొన్నాడని చెప్పేసి ప్రూవ్ అవుతుంది. ఇది విన్న తర్వాత కేటీకి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే తన కూతుర్ని పట్టుకుంటారు కాబట్టి. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఈ పోలీసులు హీరోయిన్ కి దగ్గరలోనే ఆ కిల్లర్ గాడు ఉన్నాడు, హీరోయిన్ కి చెప్పొచ్చు పలానా చోటకి వెళ్ళండి వాడు అడ్రస్ ఇదే అని చెప్పేసి. కానీ వీళ్ళు మాత్రం చెప్పరు. ఈ కేటీ కోపం వచ్చేసి ఎందుకు చెప్పట్లేదండి అని చెప్పేసి అంటంతో లేదు హీరోయిన్ హీరో మంచి ట్రైనడ్ పర్సన్స్ కాదు, వాళ్ళు మామూలు మనుషులు, అక్కడికి వెళ్తే వాళ్ళకే ప్రాబ్లం, అందుకే చెప్పట్లేదని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ అంటాడు. దాంతో కేటీ కోపం వచ్చేసి ఆ అడ్రస్ ని ఫోటో తీసుకొని నేను వాష్రూమ్ కి వెళ్తాను అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోకి ఏంటంటే తన కొడుకు ఫోన్ చేస్తాడనమాట, ఏం డాడీ ఇంకా ఇంటికి రాలేదని చెప్పేసి. దాంతో హీరో ఏమంటాడంటే చూడు నేను ఒక అద్భుతమైన పని చేస్తున్నాను, ఆ పని ఏం చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను తెలిస్తే నువ్వే ప్రౌడ్ గా ఫీల్ అవుతావు, నేను నీకు ఇచ్చే గిఫ్ట్ ఇదే అనుకో, అందులోనూ నేను ఏదైతే పని చేస్తున్నానో ఆ పని సక్సెస్ అయిన తర్వాత నీకు చెప్తాను చెప్పడంతో వాళ్ళ పిల్లాడు కూడా అర్థం చేసుకుని ఫోన్
కట్ చేస్తాడు. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ బాధపడుతుంది, అనవసరంగా మిమ్మల్ని ఇందులోకి లాగాను అని చెప్పేసి. దానికి హీరో ఏమంటాడంటే, చూడండి ఏది ఏమైనా సరే ఒక పాప ప్రాణం అండి, మీరే త్యాగం చేసి ఆ పాపను కాపాడాలనుకుంటున్నారు, నేను చేసేది ఏముందండి అని చెప్పేసి అనడంతో హీరోయిన్ కూడా అప్పుడు చెప్తుంది అనమాట, నాకు కూడా ఒక పాప ఉండేదండి, కాకపోతే తను పుట్టినరోజు తన చావు రోజు రెండు ఒకే రోజు వచ్చాయండి, ఎందుకంటే డెలివరీ అయిన కొన్ని క్షణాల్లోనే నా కూతురు చనిపోయింది, అందుకని ఈ పాప కోసం నేను తిరుగుతున్నా అని చెప్పేసి అనడంతో హీరో ఇంకా ఎమోషనల్ అయిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఫోన్ కి ఎవరో ఫోన్ చేస్తారు. ఫోన్ చేసింది ఎవరో కాదు, కేటీ అనమాట. ఇందాక ఫోటో తీసుకున్న అడ్రస్ బాత్రూమ్కి వెళ్తున్నా అని చెప్పేసి వచ్చేసింది కదా. అందులోను ఇంతకు ముందు ఎరికా హీరోయిన్ తో మాట్లాడుతున్నప్పుడు డిస్ప్లే మీద హీరోయిన్ నెంబర్ చూపిస్తుంది అనమాట. ఆ నెంబర్ రాసుకొని ఇప్పుడు హీరోయిన్ కి ఫోన్ చేసింది. ఫోన్ చేసిన తర్వాత కేటీ హీరోయిన్ తో ఏమంటుందంటే, చూడండి నాకు డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేదండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు నాకు ఆ కిల్లర్ గాడు ఎక్కడ ఉన్నాడో అడ్రస్ తెలిసిందండి, ఇదిగోండి అడ్రస్ అని చెప్పేసి హీరోయిన్ కి పంపిస్తుంది. ఇంకా హీరోయిన్ ఊరుకుంటుందా, వెంటనే హీరోయిన్ తీసుకొని డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక ఇల్లు ఉంటుంది. కాకపోతే వీళ్ళకున్న డౌట్ ఏంటంటే నిజంగానే కిల్లర్ గాడి ఇల్లు ఇదే కాదని చెప్పేసి ఒక చిన్న డౌట్ వచ్చేసి, అందులోను ఇంతకు ముందు కారులో ఇయర్ ఫోన్స్ ఇసిరేసింది కదా, ఒకవేళ వాడు ఈ చుట్టుపక్కలే ఉంటే నువ్వు నాకు ఫోన్ చేస్తే ఆ ఇయర్ ఫోన్ కనెక్ట్ అవుతుంది కదా అని చెప్పేసి వీళ్ళిద్దరికి వీళ్ళు ఫోన్ చేసుకుంటారు. ఆ ఇయర్ ఫోన్ కనెక్ట్ అవుతుంది. ఆ కిల్లర్ గాడు కూడా మాట్లాడుతూ ఉంటాడు, చూడు పాప నువ్వేం కంగారు పడుకు, ఇంట్లోకి వెళ్దాం పద, ఇక్కడ అన్ని ఉంటాయి బొమ్మలు నీకు అని చెప్పేసి అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. సడన్ గా అమ్మాయి మీద కోప్పడతాడు. దాంతో వీళ్ళకి అర్థమైపోతుంది మనం వచ్చింది కరెక్ట్ స్పాట్ కి అని చెప్పేసి. దాంతో హీరో కాల్ కట్ చేస్తాడు. ఏమైంది అని చెప్పి అడిగితే, ఏమైంది ఏంటి ఆడేం మాట్లాడుతున్నాడు వింటూ కూర్చుంటాం ఏంటి, మనం కాపాడాలి అమ్మాయి అని చెప్పేసి మనోడు ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ ఏంటంటే మధ్యాహ్నం కిల్లర్ గాడు ఏం చేశాడు, తన పేరు తన మొబైల్ నెంబరు తన డేట్ ఆఫ్ బర్త్ చెప్పి మెడికల్ షాప్ కి ఫోన్ చేసి ఈ మెడిసిన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి కన్ఫర్మేషన్ తీసుకున్నాడు. దాంతో వాళ్ళు కూడా లేట్ అయిద్దండి వచ్చేసరికి అని చెప్పి అన్నారు. అందుకని వాడి ఇంటికి వచ్చేసాడు. హీరో ఏం చేస్తాడంటే ఇప్పుడు ఈ కిడ్నాపర్ గారి నెంబర్ కి ఫోన్ చేసి, సార్ మెడికల్ షాప్ నుంచి మాట్లాడుతున్నామండి, మీరు మధ్యాహ్నం పూట అడిగిన మెడిసిన్స్ వచ్చేయండి, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటంతో కిల్లర్ గారు కూడా సరే అని చెప్పేసి అంటాడు. వాడు కూడా వెంటనే బైక్ వేసుకుని అక్కడ నుంచి బయలుదేరి వెళ్తాడు. అందులోనే అక్కడ కొన్ని ఇల్లులు ఉంటాయి అన్నమాట. ఆ ఇళ్లలో కిల్లర్ గారి ఇల్లు ఏదో వీళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అందుకని ఫోన్ చేశారు. వాడు కూడా హడావుడిగా నమ్మేసి బైక్ వేసుకుని ఇంట్లో నుంచి బయలుదేరి బయటకు వచ్చేస్తాడు. సో వీళ్ళకి కన్ఫర్మేషన్ వస్తుంది ఈ ఇంట్లోనే పాప ఉంటుందని చెప్పేసి. దాంతో వీళ్ళిద్దరు ఇలా ఇంట్లో వెతుకుతూ ఉంటారన్నమాట, పాప ఎక్కడ ఉంది అని చెప్పేసి. వాళ్ళకి పాపకి బదులుగా ఆ బ్లాక్ కలర్ కార్ కూడా కనిపిస్తుంది. వీళ్ళు ఇంకా ఫిక్స్ అయిపోతారు ఖచ్చితంగా ఈ ఇల్లే అని చెప్పేసి. అందులోని వీళ్ళు కొంచెం ముందుకెళ్లి చూస్తే చాలా మంది చిన్న పిల్లల బూట్లు బయట ఉంటాయి, అంతేకాకుండా బొమ్మలు కూడా ఉంటాయి. వీళ్ళకి అర్థం అవుతుంది వీడు చాలా మంది చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు అని చెప్పేసి. ఇలా కాదని చెప్పేసి హీరోని ఏమంటుందంటే, నువ్వు ఒక వైపు నేను ఒక వైపు వెతుకుదాం అని చెప్పేసి హీరోని వేరే వైపు పంపిస్తుంది. హీరో కూడా సరే అని చెప్పేసి వెళ్ళి చూస్తే బాత్రూమ్ లో స్నానం చేసే టబ్ ఉంటుంది, దాని నిండా నొరుగు ఉంటుంది, అది కూడా రెడ్ కలర్ లో ఉంటుంది. ఒకవేళ అమ్మాయిని చంపేసి పడేసాడు అని చెప్పేసి భయం వేసి హీరో మెల్లగా వెళ్ళి చూస్తే అక్కడ అమ్మాయి ఉండదు. అలా కాదులే అని చెప్పేసి కొంచెం ముందుకెళ్ళి చూస్తే అక్కడ ఒక గన్ ఉంటుంది. ఆ గన్ను మెల్లగా తీసుకొని లోడ్ చేసుకొని తన దగ్గరే పెట్టుకుంటాడు. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ కూడా మెల్లగా మెట్లు ఎక్కుంటూ వెళ్లి పైకి అంతా వెతుకుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి ఒక డైరీ కనిపిస్తుంది అనమాట, ఒలివియా అని చెప్పేసి. అందులో నా కిల్లర్ గడ పొద్దున చెప్పాడు కదా ఒలివియా అని చెప్పేసి నా కూతురు అని చెప్పన్నాడు కదా, చూస్తే అందులో వేరే అమ్మాయి ఫోటో ఉంటుంది. సో వాడు చెప్పింది అబద్ధం అనమాట. ఆ ఆల్బమ్ ఓపెన్ చేసి లోపల చూస్తే ఆ అమ్మాయిని ఎంత దారుణంగా చంపాడు అందులో ఫోటోస్ ఉంటాయి. అది చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోను ఆ రూమ్ లో చాలా మంది అమ్మాయిల పేర్లతో చాలా డైరీలు ఉంటాయి అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ కిల్లర్ గాడు చాలా మందిని చంపేశాడని చెప్పేసి. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ కి ఏం అర్థం కాదు, వీడు ఎంత పెద్ద సైకో గాడు అని చెప్పేసి. అందులోను వాడేమో బయట చాలా క్యాజువల్ గా మాట్లాడుతూ ఉన్నాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో కూడా గన్ను పట్టుకొని హీరోయిన్ దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇద్దరు పాపను వెతుక్కుంటూ ఇల్లంతా తిరుగుతూ ఉంటారు. కాకపోతే కనిపించదు. అలా కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే కింద బేస్మెంట్ లో ఒక దారి కనిపిస్తుంది. వెళ్ళి చూస్తే లోపల ఒక కుక్కల బోన్ ఉంటుంది. ఆ బోన్ లోంచి సౌండ్ వస్తుంది అనమాట. ఏంటని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే అందులో కిడ్నాప్ అయిన పాప ఉంటుంది. వెంటనే హీరోయిన్ రామ్మ కాపాడుతాను నేను వెళ్ళిపోదాం అని చెప్పడంతో ఆ అమ్మాయి మాత్రం భయపడుతూ ఉంటుంది. అందులోను ఆ అమ్మాయి చేతిలో ఏదో పేపర్ ఉంటుంది. ఏంటని చూస్తే అదేమో మెడికల్ బిల్లు. సో వీడు ఆల్రెడీ మెడిసిన్స్ కొనుక్కొని వచ్చాడు. ఇంకా ముఖ్యంగా అక్కడ హీరోయిన్ సంబంధించిన హెడ్ ఫోన్స్ ఉంటుంది అనమాట. అది కూడా హీరో చూస్తాడు. సో అప్పుడు వీళ్ళకి అర్థం అవుతుంది ఆ కిల్లర్ గాడిని మోసం చేసి వీళ్ళు రాలేదు, వీళ్ళనే కిల్లర్ గాడు మోసం చేశాడు. సో మెడికల్ షాప్ కి వెళ్తానని చెప్పన్నాడు కదా, వీడు ఆల్రెడీ మెడిసిన్స్ కొనుక్కొచ్చుకున్నాడు. అందులోను ఇయర్ ఫోన్స్ చూసిన వెంటనే వీడు ఏం చేశాడంటే ఖచ్చితంగా వీళ్ళకి వస్తారని చెప్పేసి వీళ్ళు వచ్చేంత వరకు వీళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం మాట్లాడితే వాళ్ళు వింటారు కదా, అందుకని మాట్లాడుతూనే ఉన్నాడు. వాళ్ళు కూడా విని లోపలికి వచ్చేసారు. సో అది జరిగింది. వీళ్ళకి ఆ కిల్లర్ గాడు ట్రాప్ సెట్ చేశాడు. ఇదంతా తెలుసుకున్న తర్వాత హీరోయిన్ ఏం చేస్తారంటే ఆ పాపను తీసుకుని అక్కడ నుంచి పారిపోదాం చెప్పేసి బయటకు వస్తారు. కాకపోతే ఆ కిల్లర్ గాడి కుక్క మాత్రం వీళ్ళ వైపు అలా చూస్తుంటుంది అనమాట.
అప్పుడు హీరో ఏమంటాడంటే ఈ పాపని తీసుకొని నువ్వు పైకి వెళ్ళిపో, ఆ కిల్లర్ గాని చంపేసిన తర్వాత నేను పిలుస్తానని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి పాపని తీసుకుని పైకి వెళ్ళి చూస్తే చిన్న పిల్లల్ని టార్చర్ చేసే రూమ్ ఉంటుంది అనమాట. ఆ రూమ్ చూసిన తర్వాత హీరోయిన్ భయపడిపోతుంది. మరోవైపు మన కథలో హీరో కూడా కిల్లర్ గాడి కోసం వెతుకుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో కిల్లర్ గాడు హీరోకి ఎదురు పడతాడు. కాకపోతే ఇప్పుడు హీరోయిన్ చూపిస్తారు, పైన గన్ను పేలిన శబ్దం వస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ భయపడిపోతుంటుంది, ఎక్కడ వీడు హీరోని చంపేశాడు అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే అక్కడ నుంచి పారిపోదాం అనుకునే లోపు సడన్ గా ఆ కిల్లర్ గాడు వచ్చేసి హీరోయిన్ కి గన్ను గురి పెడతాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు నన్ను ఎంతైనా చంపుకోగాని ఈ అమ్మాయిని నువ్వు ఏం చేయలేవు అని చెప్పేసి అంటుంది. వాడు కూడా హీరోయిన్ పొట్టలో కాల్చేస్తాడనమాట. అప్పుడు కూడా హీరోయిన్ ఏం బాధపడదు, ఎలాగో నా కూతురు నేను కాపాడుకోలేకపోయాను, ఈ అమ్మాయిని నేను కాపాడతానని చెప్పేసి తను ధైర్యంగా ఉంటుంది. కానీ కరెక్ట్ గా కిల్లర్ గడి వెనక ఎవరో వస్తారు. వచ్చిన తర్వాత వాడిని కాల్చేవతలు పడేస్తారు. కాల్చింది హీరో కాదు, వచ్చింది పోలీస్ ఆఫీసర్ అనమాట. ఈ కేసు ఎవరైతే డీల్ చేస్తున్నారో ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి కిల్లర్ గారిని కాల్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు హీరోయిన్ ని, ఆ తర్వాత ఆ పాపని. అందులోను మన కథలో హీరో కూడా ఏం కదనమాట, తనకు కూడా చిన్న చిన్న గాయాలు అవుతాయి. ఆ తర్వాత హీరోయిన్ కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ పాప వాళ్ళ అమ్మ కేటీ వచ్చేసి తన కూతురిని పట్టుకొని ఏడుస్తుంటుంది అనమాట. నీకేం కాలేదు కదమ్మా అని చెప్పేసి. ఇదంతా హీరోయిన్ చూస్తూ ఉంటుంది, అంతేకాకుండా హీరో కూడా చూస్తూ ఉంటాడు. సో ఓవరాల్ గా ఆ పాపను కాపాడామని చెప్పేసి వీళ్ళు ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా 1996 లో యాంబర్ అనే కుర్రాడు ఇలాగ కిడ్నాప్ అయిపోయి పాపం వాడు అదే రోజు చనిపోయాడు, అది కూడా టెక్సాస్ లో. అలా జరిగిన తర్వాతే యాంబర్ అలర్ట్ అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అందులోని ఇప్పటి వరకు 1300 మంది పిల్లల్ని పోలీసులు కాపాడారనమాట ఈ చట్టం ద్వారాగా. సో ఇంతటితో సినిమా అయిపోతుంది. అది సంగతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.